ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే పెద్ద హీరోలు ఉన్నారు. సో ఇలాంటి హీరోతో ఈ హీరోతో చెయ్యాలి కాంబినేషన్ అని ఎవరు ఉన్నారా? నాకు అలా ఏం లేదు కదా, ప్రభాస్ గారు అంటే ఇష్టం, అప్పుడు కూడా చెప్పా కదా, ఒకసారి అయినా వెళ్ళి కలవాలి. బట్ తెలీదు ఏంటనేది, నాకు వీళ్ళతో చేయాలి అలా ఏం లేదండి. ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం, ప్రభాస్ గారు మూవీతోనే పోటీ వస్తున్నారు. అయ్యో అది ఎక్కడ మనం ఎక్కడ, కానీ ఇష్టం ఆయన అంటే పర్సనల్ క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం నాకు. నేను విన్నాను అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు కదా, అలా విన్నాను నేను. అలానే బన్నీ ఏంటి ఇష్టం లేదు అలా నేను కాదు, జనరల్లీ పర్సనలీ ఇప్పుడు కొంచెం హ్యూమన్ బీయింగ్ లైక్ ఎవరికైనా కొంచెం సర్వీస్ చేసే వాళ్ళు అంటే ఇసుగలిగి, ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఆయన చేస్తా ఉన్నారు కదా, నమ్రత శిల్పకర్ గారు, నాకు అలా చేసేవాళ్ళు అంటే కొంచెం బాగా ఇష్టం. అంటే తెలియకుండానే ఇంప్రెస్ అవుతాం మనం ఆ వేలో. హీరోయిన్లోనూ నాకు హీరోయిన్లో అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి మనీషా కొయిరాలా గారు అంటే బాగా ఇష్టం. ఎందుకో నా చిన్నప్పుడు ముంబై సినిమా వచ్చింది కదా, అప్పటి నుంచి అంటే బాగా ఇష్టం. దాని యాక్టింగ్ వైజ్ గా చాలా మంది ఉన్నారు. నాకు కంగనా రనౌత్ అంటే ఇష్టం. ఇప్పుడు మీరు వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళారు ఆల్రెడీ. సో తెలుగు ఇండస్ట్రీ ఈ రెండిట్లో దేన్ని ఎక్కువగా ఉంటా అనుకుంటారు? దేని మీద? నాకు ఎక్కువ నేను తమిళ మీద ఎక్కువ ఉంటానేమో, ఎందుకంటే ఐ డోంట్ నో, మరి అక్కడ వచ్చినాయి కదా ఆఫర్లు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. సో దట్ అనుకుంటున్నాను, నాకు తెలీదు. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఒకటి హిందీ సినిమా కూడా ఓకే అయ్యేటట్టు ఉంది. నో ఐడియా, ఏది వచ్చినా చేస్తారండి, లాంగ్వేజ్ తో సంబంధం లేదు వాళ్ళకి. తెలుగు తమిళ్ ఏదొచ్చినా పర్వాలేదు, బార్డర్ లేదు. బట్ ఐ కెన్ లైక్ కంఫర్టబుల్ చూసుకుంటా నేను, నా కంఫర్ట్ ఎంత వరకు ఉంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటే నేను చేయను అని చెప్తాను. సో ఈ సినిమా వరకు డైరెక్షన్ చూసుకుంటే అతను అంటే మనకి ఒక డైరెక్టర్ చెప్పేటప్పుడు ఒక విజన్ లో చెప్తారు. సో క్లైమాక్స్ అంటే మనకి షూట్ ఎండ్ వచ్చేసరికి అది ఒక్కసారి వస్తుంది రాదు, బట్ మనకి చెప్పిన ఇన్పుట్ లాస్ట్ వచ్చేసరికి అవుట్పుట్ వచ్చింది. అలాగే ఇప్పుడు వరకు నేను వెళ్ళి ఆ మానిటర్ దగ్గర వెళ్ళి అంటే ఇది వచ్చిందా రాలేదనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ని, నా జాబ్ ఏంటి, ఆయన ఏం చెప్పారో అది నేను చేయాలి. ఆ సినిమా ఎలా వచ్చింది ఎలా రాలేదు నాకన్నా ఎక్కువ డైరెక్టర్కి ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్కి ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ అంత రెస్పాన్సిబిలిటీతో పని చేస్తారు ఉంటారు కాబట్టి నేను ఇల్లు అందులో కెలుక్కోకర్లా. సో దట్ నేను ఎప్పుడు చూడలేదు. అదే ఎందుకంటే డెఫినెట్ గా బాగుంటది. ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ చాలా ప్యాషనేటివ్ గానే వర్క్ చేస్తారండి. కొంతమంది ఎక్కడో ఉండొచ్చేమో, ఓ 10 మందిలో ఒకళ్ళు ఏదో సినిమా వచ్చామా మనం ఎవడో కోసం చేయాలి ఇలా చేసేవాళ్ళు అలా ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో, కానీ మిగిలిన 8 మంది ప్రాణం పెడతారు. సో ఐ బిలీవ్ దట్ వే. అలాంటప్పుడు మనం వెళ్ళి ఇది వచ్చిందా ఇది రాలేదా అది మన పని అస్సలు కాదు, ఆర్టిస్ట్ పని కాదు. ఆర్టిస్ట్ డైరెక్టర్ ఏం చెప్పాడో అది కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుంటే చాలు. ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో యాక్టింగ్ లో ఇలా చేయమని అన్నారు అనుకోండి, దానిలో నేను బెస్ట్ ఇవ్వగలనా లేదా అది థింక్ చేసుకొని అది చేస్తే చాలు. ఫైనల్లీ లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఏదైనా మ్యారేజ్ బెటరే, బట్ ఐ రెస్పెక్ట్ మ్యారేజ్. నేను వేరేది ఎక్స్పెక్ట్ చేసా, మ్యారేజే వద్దంటారా? లేదు అలా లేదు. నేను నిన్న కూడా ఎవరు అడిగారు ఈ క్వశ్చన్, మ్యారేజ్ కి ఐ రెస్పెక్ట్ దట్. నేను ఆ వాల్యూ ఆ పదానికి చాలా వాల్యూ ఉంటుంది. బట్ ఏమంటే దాన్ని ఈజీగా వేరే అవసరాల కోసం పెళ్లి చేసుకోవద్దు. అంటే ఆయన దగ్గర ఏదో డబ్బులు ఉంది ఎంఐ చేసుకోవాలి అయితే లైఫ్ సెటిల్ అయిపోద్ది ఇలా అలా వద్దు. అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ అండర్స్టాండింగ్, వన్స్ కమిట్ అయ్యాము అంటే లైఫ్ లాంగ్ ఉండేటట్టు అయితే మ్యారేజ్ చేసుకోవాలి. అదర్వైజ్ హ్యాపీగా సింగిల్గా ఉండాలి, ఎవరికి ఇబ్బంది ఉండదు. నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఊహించుకొని చేసేసుకొని తర్వాత డివోర్స్కి వెళ్తే అక్కడ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ వెనక ఒకవేళ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్సే కదా. మీ అక్కడ డివోర్సీ అంటగా మీ చెల్లి డివోర్సీ అంట కదా అనే వాడు ఉంటుంది కదా లైఫ్ లాంగ్. సో దట్ అది ఇవ్వకుండా ముందే ఏదైనా సరే ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు టేక్ టైం. ఇద్దరు మెయిన్ తెలిసిపోతే ఇప్పుడు ఇద్దరు ముగ్గురుతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, ఒక 2 రోజులు మనకి వారం రోజులు తిరుగుతాం, వాడు కొంచెం మెంటాలిటీ వాడు మంచోడు కాదు వదిలేద్దాం బెటర్, వాడు మెంటాలిటీ మా సెట్ కాదు అని అనుకుంటాం కదా. దెన్ వై డోంట్ యు టేక్ లైక్ దిస్, థింక్ లైక్ దట్. ఆ వేలో వెళ్తే వన్స్ నిజంగానే కమిటెడ్ లైక్ వెళ్దాం మ్యారేజ్ అనుకున్నప్పుడు విడిపోవద్దు. ఓకే, సో మొత్తానికి చేసుకునే ముందే ఆలోచించమంటారు గట్టిగా, అంతే కదా. సార్ లవ్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చాలా మంది చూస్తుంటారు. సో లవ్ లో అబ్బాయిలు జెన్యూన్ ఉన్నారు, అమ్మాయిలు జెన్యూన్ ఉన్నారు. అలా అంటే ఒక్కళ్ళ మీద మనం చెప్పలేము. లవ్ అంటేనే జెన్యూన్ ఉంటేనే ఐ మీన్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఎవరు ఎక్కువ ఉన్నారు అబ్బాయికి అమ్మాయికి తేడా చెప్పనండి. అమ్మాయి నిజంగా జెన్యూన్ గా అమ్మాయి లవ్ చేసింది అనుకోండి, ఆ టైం వరకు అదే ఉంటది, ఓకేనా. అబ్బాయి కూడా సేమ్ అట్ ద సేమ్ టైం
అంతే ఉంటది కానీ ఎక్స్ప్రెస్ చేయడు. అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే అబ్బాయిల ఎక్స్ప్రెషన్ తక్కువ ఉంటది. అంటే ఆ మూమెంట్ ని కానీ ఆ టైం కానీ ఇప్పుడు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే ఉంది, అమ్మాయిలు చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉంటారు. అబ్బా ఈ రోజు నాకు ఏం తీసుకొస్తారు, రేపు గిఫ్ట్ ఎలాగా, ఏమి ఇస్తాడు, లేదా ఎక్కడికి వెళ్తావు, ఇంత మైండ్ లో ఎన్ని పెట్టేస్తారు అమ్మాయిలు. అంటే నేనైనా సరే. అబ్బాయి ఉంది ఓకే బర్త్డే కదా ఈ రోజు డిన్నర్ వెళ్ళి అక్కడికి వెళ్దాము అని అక్కడితో స్టాప్ చేస్తాడు. అంటే క్లోజ్ చేసి ఇంకో పని మీద ఉంటాడు. వీళ్ళకి ఇక అమ్మాయిలకి ఏమంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోయినా, దాన్ని పట్టించుకోకపోయినా, 2-3 సార్లు బర్త్డే 2-3 సార్లు అనకపోయినా అమ్మాయిలు ఇంతే, వీడికి లవ్ లేదేమో నేను ఇంతే ఉన్నా అంటూ ఇప్పుడు ఓకే అయిపోయిన తర్వాత నన్ను ఈజీ తీసుకున్నాడు అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అవుతాయి. సో దట్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఏమంటే ఇంకోటి ఏంటంటే అమ్మాయి అబ్బాయి కన్నా ఎక్కువ ఇష్టపడుతుంది, అలాగే అంతే తొందరగా బయటకు వచ్చేస్తుంది. అంతే తొందరగా వచ్చేస్తుంది. కానీ అబ్బాయి రారు, అంతే కొంచెం స్లో అంటే ఎంటర్ అయ్యేటప్పుడు స్లో ఎంటర్ అవుతారు, వచ్చేటప్పుడు స్లోలీ ఎంటర్ అవుతారు.